ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ లేనిపోని అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ని ఉందన్నట్టు చూపిస్తూ అప్పటి సీఎంఓలో ప్రధానంగా ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ధనంజయ రెడ్డి గారిని కావాలని ఇరికించి వాళ్ళ ద్వారా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా ఈ రాష్ట్రంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో 2029లో అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. ఇది పూర్తిగా ఏదో రకంగా చరిస్మాటిక్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ చరిష్మా లేకుండా ప్రజల్లో పలచబరచాలని, అలాగే ప్రజల మనసుల్లో విషాన్ని నింపాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చారో సూపర్ 6 హామీలు కానీ, ఇతరత్ర మేము వస్తే సింగపూర్ని చేస్తాం, మేము వస్తే టోక్యో జపాన్ లాగా తయారు చేస్తామని ఏదైతే ఈ రాష్ట్రం గురించి ప్రగల్భాలు చెప్పారో అవన్నీ చేయలేకపోతున్నారు. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మీకు చెబుతారు. ఇప్పటికే ఎక్కడికక్కడ కింద గ్రామ స్థాయి నుంచి మీ స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎక్కడికక్కడ అవినీతి పేరుకుపోతూ ప్రజల మీద పడి పీడిస్తున్నారు తప్ప ప్రజలకి ఏం మేలు చేస్తున్నటువంటి దాఖలాలు కనపడట్లేదు ఈ కూటమి ప్రభుత్వం.